గొప్ప రక్షణ మనకిచ్చాడు. ఎందుకంటే దేవుడే మనల్ని వెతికాడు. దేవుడే మన సమస్యలు మొదటగా పరిష్కారం చేసినట్టుగా లేఖనం చెప్తుంది. ఆదికాండం 28 అధ్యాయంలో చూస్తే వెతకని వారికి దర్శనం ఇచ్చానంటాడు. అతను సమస్యల్లో ఉన్నాడు. అతను భయాల్లో ఉన్నాడు. అతను ఆందోళనలో ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఒంటరి పరిస్థితిలో ప్రయాణం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరి ప్రయాణం, కృంగుదల, నిరుత్సాహం, నిరాశ, భయం ఇవన్నీ నీ జీవితాల్లో కూడా ఎదురవుతాయి. ఆ సమయంలో దేవుడే అతని దగ్గరకొచ్చి ధైర్యపరుస్తూ తన భవిష్యత్ అంతా కూడా చెప్తాడు. నేను విడవను. నువ్వు నన్ను విడుస్తావు గాని నేను నిన్ను విడవనని యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. ఈ అధ్యాయం మనకేం సెలవిస్తుందంటే, మనం ఆయన వెతికిన వారం కాదు. మనం ఆయన కావాలని కోరుకున్న వారం కాదు. అయినా దేవుడే మనల్ని వెతికినట్టుగా లేఖనం చెప్తుంది. అలాగే యాకోబు దేవుని వెతకలేదు. యాకోబు దేవుని అడగలేదు. యాకోబు ప్రార్థన కూడా చేయలేదు. అయినా ప్రార్థన చేయకముందు దర్శనం రానిచ్చాడు. కాబట్టి మన దగ్గరికి శ్రీకాంత్ అని ఒక అబ్బాయి మన దగ్గరికొచ్చాడు. ఆ శ్రీకాంత్ అబ్బాయి ఒకరోజు మన చర్చిలో కూడా సాక్ష్యం చెప్పాడు. ఏం సాక్ష్యం చెప్పాడంటే, నేను దేవుని వెతికిన వాడిని కాదు. నేను దేవుడు కావాలని కోరుకున్న వాడిని కూడా కాదు. దేవుని ప్రేమించిన వాడిని కూడా కాదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించి చనిపోదాం అనుకున్న ప్రయాణంలో ఒకరోజు దేవుడు దర్శనం, ఆ స్వరం నాతో మాట్లాడింది. చావుకు వెళ్తున్న నన్ను ప్రభు నాతో మాట్లాడాడని చెప్పాడు. అలాంటి దేవుడు అన్ని జనుల్లోంచి కూడా దేవుడు కనికరించాడు. వాళ్ళు అన్ని జనులే, క్రైస్తవులు కూడా ఏం కాదు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు కనికరించి ప్రేమించాడు. కాబట్టి మనం ఆయన వెతికిన వాళ్ళం కాదు. చావుకు వెళ్తున్న అతని జీవితంలో ఎవరు ఆయన పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ విషయంలో ఇక్కడ బాదురుపల్లి శ్రీకాంత్ కాదు. ఎక్కడ అతను ఏ శ్రీకాంత్ చెప్పండి? సిమ్లాలో ఇప్పుడు